హాయ్ అండి, నమస్తే. నేను శ్రీకుమారిని. ఈరోజు నేను పసుపు తయారు చేసుకుని ప్యాక్ చేసుకుంటున్నానండి. పసుపు కొమ్ములని మనము టెర్రస్ గార్డెన్లో ఇలాగా పండించవచ్చండి. చూసారా, నేను ఆల్రెడీ ఎంత పసుపు నేను మట్టిలోంచి తీసానో కడిగి చూపించాను. తర్వాత దాన్ని బాయిల్ చేయడం కూడా చూపించానండి. ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి, నా పాత వీడియోస్ ఈ మధ్యకాలంలోనే పెట్టాను, చూడండి. ఇప్పుడు నేను బాయిల్ చేస్తూ నేను జస్ట్ చిన్న మీకు శాంపిల్ చూపిస్తున్నాను ఎలా బాయిల్ చేశాను అనేది. పండించింది తర్వాత బాయిల్ చేయడము. బాయిల్ చేసినప్పుడు మనము ఆ టూత్ పిక్ తోటి గుచ్చితేనే అలా దిగిపోవాలంతేనండి, ఎక్కువగా దిగిపోకూడదు. అంటే మనం బాయిల్ చేసే విధానంలో కూడా పసుపు కలర్ అనేది మారిపోద్ది. ఎక్కువ బాయిల్ అయితే పసుపు కలర్ మారిపోతుందండి. మారిపోవడం అంటే కలర్ తక్కువైపోద్ది. కాబట్టి బాయిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం నీళ్లు బాగా మరగనిచ్చేసి ఆ మరిగిన నీళ్ళల్లో ఈ దుంపలు మన పసుపు కొమ్ములు వేసేసి కొంచెంగా, అంటే జస్ట్ కొంచెం 1-2 పొంగులు పొంగనిచ్చి మనం దింపేసుకోవాలి. జస్ట్ టూత్ పిక్తో ఇలా గుచ్చితే దిగుతుంది టైట్గానే. అప్పుడు అది మనం తయారైపోయినట్టు. అప్పుడు దాన్ని మనం దింపేసుకోవాలండి. అది నేను మీకు చేస్తూ ఒక వీడియో చూపించాను, పెట్టాను. మీకు ఆ ఫుల్ వీడియో చూడండి. జస్ట్ మీకు శాంపిల్ చూపించడం కోసం నేను ఇవి మళ్ళీ చిన్న క్లిప్పింగ్ పెడుతున్నానండి. శాంపిల్ కోసము ఎలా బాయిల్ చేసాను అనేది చూపించడం కోసం ఫుల్ వీడియో మీరు చూడండి. ఆల్రెడీ నేను 1 మంత్ బ్యాక్ పెట్టాను. నేను దాంట్లో చూస్తే మీకు ఎలా బాయిల్ చేశానని తెలిసి, బాగా ఎక్కువ వాటర్ బాయిల్ అయిపోవాలి, అప్పుడు వేయాలి దుంపలు. ఇదిగోండి, హోల్స్ ఉన్న బేసిన్ తీసుకున్నాను. కింద ఒక బకెట్ పెట్టాను. ఈ బేసిన్ పెట్టి ఉడకబెట్టినటువంటి ఆ గిన్నెలోని నీళ్ళతోటి దుంపలతోటి ఇలా మనం వంపేస్తే కిందకి వాటర్ దిగిపోద్ది, పైన దుంపలు ఉండిపోతాయి. కొంచెం చల్లారనిచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలు బాగా నీళ్ళు పొంగులా మరగాలి. మరిగినప్పుడు దుంపలు వేసేసి అలా టూత్ పిక్ తోటి గుచ్చి చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయినట్టు. అప్పుడు నేను చల్లారనిచ్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి. ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను, మరలా ఒక్కసారి ఆ వీడియో చూడని వాళ్ళకి ఇది అర్థమవుతుందని చెప్తున్నాను. ఇదిగోండి, పచ్చిగా అంటే కొంచెం చల్లారనిచ్చినప్పుడు అలాగా పచ్చి మీదే నేను ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద ఇలాగా నేను కట్ చేసేసానండి. ఇప్పుడు దీనిని బాగా నీడలో ఆరబెట్టేసాను. ఫ్యాన్ కింద ఎండలో ఆరబెట్టకూడదని నేను తెలుసుకుని, నేను ఇంచుమించుగా 4 years నుంచి నేను ఇదే టైప్లో చేస్తూ వస్తున్నాను. చక్కగా ఉంటుంది పసుపు, చాలా బాగుంటుందండి. ఆర్గానిక్ వేలో మనం పండించుకుని తర్వాత దాన్ని మనం చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ఇంకెక్కడ కల్తీ అనేది ఉండదు, ఏమైనా కలిసిపోయిందేమో అనేది ఉండదు. చాలా మనకి టెర్రస్ గార్డెన్లో పండించుకున్న పసుపుని ఇలా మనం పసుపుతో తయారు చేసుకుని వాడుకోవడం చాలా హెల్త్గా చాలా మంచిది. ఈ రోజుల్లో మనం పసుపుని వట్టి కూరల్లోనే కాకుండా మనము మిల్క్లో కానీ హాట్ వాటర్లో కానీ ఒక చిటికెడు పసుపు వేసుకుని కూడా మనము తాగుతూ ఉంటాము. దగ్గులు రొంపులు తగ్గడం కోసమే కాకుండా మరి బ్యూటీ కోసం కూడా మనం పసుపుని మనం వాడుతుంటాం కదా. అన్ని రకాలుగా మనకి మేలు కలిగించేది ఆర్గానిక్ టర్మరిక్ అండి. దీన్ని మనం పండించుకోవచ్చు ఈజీగానే, పొలాలే అక్కర్లేదు, మన డాబాల మీద కూడా చక్కగా పండించవచ్చు. అందుకు నేను మీకు చూపిస్తున్నాను కదా ఎలా పండించాను ఏంటని. నేను 2 వీడియోలు పెట్టాను నేను, చూడండి పాతవి. ఇప్పుడు ఈ దగ్గర నాకు ఇంచుమించుగా ఇవి ఆరడానికి ఒక నీడలో ఆరడం వల్ల 15 రోజులు పట్టిందండి ఇంచుమించుగానే. ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేసుకుంటున్నాను. అది ఎలా చేస్తున్నానో మిక్సీలో వేసేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇలాగ ఆరిపోయినాయి. అవి పట్టుకొని మనము ఇలా చేతితోటి విరిపితే విరిగిపోతుంది. చూడండి, అది చూసారా, అది అలా ముక్కల కింద విరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసేసుకుంటే చక్కగా పౌడర్ బ్రహ్మాండంగా తయారైపోద్ది. అది నేను మీకు చేసి చూపిస్తానండి. పసుపు కొమ్ములు మనము వర్షాలు పడ్డప్పుడు జూలైలో పెట్టుకుంటే 9 నెలల పంట అండి ఇది. 9 నెలలకు మన చేతికి పంట వచ్చేస్తుంది. మనకి పసుపు కొమ్ములు కావాలంటే మరి ముఖ్యంగా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి కొమ్ములు. అంటే
విత్తనాల కోసం పచ్చి పసుపు పెట్టుకోవాలి. విత్తనాలకి బయట మార్కెట్లో పసుపు తయారు చేసుకుని కొమ్ములు అమ్ముతారు, అవి తెచ్చి పెట్టుకోవద్దు. వాటికి రావు మొక్కలు. మనకి ఆన్లైన్లో సీడ్స్ అమ్ముతారు, ఆన్లైన్ తెప్పించుకోవచ్చు. రైతు బజార్లో కూడా ఉంటాయండి, అక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు. మనకి ఆన్లైన్లో అయితే గ్యారంటీ అండి. అలా తెప్పించుకుని వర్షాలు పడుతున్నప్పుడు ఒక 4-3 కుండీల్లో పెట్టుకున్నామంటే చక్కగా మనకు పసుపు బ్రహ్మాండంగా పండించవచ్చు. ఇది నేను టబ్స్లో పెట్టాను, ఎక్కువ బాగా వచ్చింది. ఇదిగోండి, చూసారా, ఇలా మెత్తగా ఆడేసుకుంటే మనకి చక్కగా పసుపు ఆర్గానిక్ వేలో పండించుకోవడమే కాకుండా స్వచ్ఛమైన పసుపుని ఎలాంటి కల్తీ ఉండదు. అక్కడికి మిషన్కి పంపిస్తే అక్కడ ఏమైనా మనకి కల్తీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదో ముందు ధనియాల పౌడర్ వేసిన తర్వాత, జీలకర్ర వేసిన తర్వాత ఇవి వేసారనుకోండి, ఆ స్మెల్ వస్తుంది. అవి ఏమి ప్రాబ్లం లేకుండా నేనైతే ఇంట్లో ఇలా మిక్సీ పెట్టుకుంటున్నాను. 4 years నుంచి ఇంట్లో పండిస్తున్నాను పసుపుని, ఇంట్లోనే మిక్సీ చేస్తున్నానండి. మరి మొక్కలు పెట్టుకునే టైము జూన్ ఎండింగ్లో లేదా జూలైలో పెట్టుకోండి. ఆన్లైన్లో విత్తనాలు దొరికితే తెప్పించుకోండి. నాకు ఈ మాత్రం పండించుకుంటే ఒక కేజీకి వస్తుందండి, కేజీ పావు అలా వస్తుంది, నాకు సరిపోతుంది. ఒకవేళ ఇంకా మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 4 కుండీలు పెంచుకుంటే సరిపోతుంది. కానీ నాకు ఇది సఫిషియెంట్గా నాకు సరిపోతుంది. కాబట్టి మనం ఇంట్లో మనకి పొలాలు అవసరం లేదు, మనకి టెర్రస్ గార్డెన్లో చక్కగా పసుపుని పండించవచ్చు. సొంతంగానే మనం, అంటే ముఖ్యంగా ఆర్గానిక్ వేలో మన చేతులతో మనం పసుపుని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇదండి వీడియో. మరి ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే పాత వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. ఓకే అండి. ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభా, మీకు వందనాలు యేసు ప్రభా. మీరు ఇచ్చినటువంటి టెర్రస్ గార్డెన్ కొరకు వందనాలు. ఇంట్లో ఇలాగ ఆర్గానిక్ వేలో పసుపు పండించుకుని ఇంట్లో ఇలా తయారు చేసుకోవడానికి మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. నాకులాగే గార్డెన్ పెట్టుకోవాలనుకునే వారికి సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం దయచేయమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసారు, ఇదిగో 12:09 అంటే ఇంచుమించుగా నాకు కేజీ పావు పసుపు వచ్చిందండి. తయారైపోయిన పసుపు కేజీ పావు వచ్చింది. చూసారా? సరే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.